ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తల్లోని మన అంశాలను పరిశీలించాము. ఆ అంశాలకు సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిదమల రాకేష్ గారు ఉన్నారు. రాకేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దత్తాత్రేయ గారు ఉన్నారు. దత్తాత్రేయ గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, ముఖ్యంగా ఏదైతే కేఆర్ఎంబీకి ఏపీ తాజాగా ఒక ప్రతిపాదన పంపించింది. వారికి 70% నీళ్లు కావాలంట, తెలంగాణకు 30% నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన పంపించారు. అంటే 30% నీళ్ళతోటి తెలంగాణకి ఎట్లా చేద్దాం అనుకున్నారు? సాగు కావచ్చు, తాగు కావచ్చు, ఏ రకమైనటువంటి ఉద్దేశంతో ఈ వాటాలకు సంబంధించి ప్రస్తావన వస్తుంది, ఏంటనుకోవాలి అసలు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు, దత్తాత్రేయ గారికి, టీఎన్ఎస్ ప్రేక్షకులు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అంటే ఎందుకో ఇక్కడ అందరికి కూడా కనిపిస్తుంది ఏంటంటే తెలంగాణ ఉద్యమ గరిమ లేనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమ ఒక అంటే దాని పోరాటం లేనటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తే, రాష్ట్రంలో పాలకులుగా ఉంటే ఏం జరుగుతుందనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కేఆర్ఎంబీది ఈరోజు చూస్తున్నాం, 18th ఎల్లుండి వచ్చేసి జిఆర్ఎంబీది కూడా మీటింగ్ ఉంది. దాంట్లో మనకు 7 ప్రాజెక్ట్స్ అడ్డుకోవడానికి ఆల్రెడీ ఏపీ లేఖ రాసింది. ఇక్కడ దరిద్రం ఏంటంటే నాకు ఏమర్థం, వాళ్ళకి ఏం పుట్టిందో ఏమో కానీ ఆంధ్రోళ్లకు అది అంటే ఈ రేవంత్ రెడ్డి ఏమో సపోర్ట్ చేయడు, కిషన్ రెడ్డి ఏమో ఇంట్లో అంటాడు, బండి సంజయ్ అసలే మాట్లాడు, తిరిగి మాటలు మాట్లాడే. అంటే నేను ఏమంటున్నా అంటే అరే మన నీళ్లు పోతున్నాయి, మన తెలంగాణ నుంచి వెళ్ళి వాటర్ పోతున్నాయి, కేఆర్ఎంబీ జిఆర్ఎంబీ మాట్లాడితే నేనేమంటున్నా అంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు, మంత్రివర్గం ఒక్కరు మాట్లాడరు. ఎంత భావదారిద్ర్యం అంటే వీళ్ళకు. సరే వేరే కాడ లిఫ్ట్ అంటే వేరే పక్కన పెట్టుర్రి. మా పెద్దపల్లి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 4 అంటే 3 మంత్రులు ఉన్నారు, ఒక మంత్రి హోదా ఉన్న ఆయన 4 ఉన్నారు. 4 మా ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఒకటి కాళేశ్వరం అంటే మీ చిన్న కాళేశ్వరంకు జిఆర్ఎంబీలో పెట్టిర్రు, ఇంకోటి అక్కడ గూడెం ఎత్తిపోతల్ని దాన్ని కూడా జిఆర్ఎంబీలో పెట్టిర్రు. 2 కూడా అవి పెద్దపల్లి ఎంపీ పార్లమెంట్ ఉంటాయి. పార్లమెంట్ అభ్యర్థి కూడా కాంగ్రెస్ వాడే, మళ్ళీ అక్కడ ఎంపీ కూడా కాంగ్రెస్ ఆయనే, 3 మంత్రులు, ఇంకొక ఆయన విప్పు ఉంటాడు, దాన్ని ఎవరు మాట్లాడరు. అంటే ఎంత అంటే దిగజారి బతుకుతుర్రు అంటే వాళ్ళు దేనికి బతుకుతుర్రో అర్థమవుతలేదు మరిగా. అండ్ అదేవిధంగా నేనేమంటున్నా అంటే కేఆర్ఎంబీ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించే ముఖ్యమంత్రి ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి ఆంధ్ర రేవంత్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడు తాబేదారా? అసలు ఏది మాట్లాడరు. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉంటారు, బీజేపీ వాళ్ళు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉంటారు. నువ్వు కొట్లాడాల్సింది ఏంది? కేంద్రంతో నీటి గురించి కొట్లాడాలి, నిధుల గురించి కొట్లాడాలి. ఇవే కదా 2 పార్లమెంట్లో చేయాల్సినటువంటి పనులు. దాంట్లో ఇప్పుడు కేఆర్ఎంబీకి ఆల్రెడీ జిఆర్ఎంబీకి పెట్టిరు, నెక్స్ట్ కేఆర్ఎంబీకి పెడతారు. ఇక్కడ పెడితే మరి ఒకసారి మీటింగ్లో పెడితే ఏమవుతుంది అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడతారు మేధావులు. మొన్న చూసినాం కదా, ఏది ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామంటే ఒక ఎమ్మెల్సీ ఉరుక్కుంటూ పోయాడు, మా ప్రొఫెసర్ కోదండ రామ్ గారు అని చెప్పేసి. ఆయన ఉద్యోగాల గురించి మాట్లాడి ఆయన ఉద్యోగం వచ్చింది, ఇక ఎవరు ఉద్యోగాలు మాట్లాడారు. అట్లనే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, తెలంగాణ మేధావులు ఎవరైతే ఉన్నారో, ఎవడైతే నేను మేధావి అని చెప్పుకుంటాడో, తెలంగాణ హక్కుల గురించి పోరాడదామని చెప్తారో, ఈ 2 నీటి వాటా గురించి ఎందుకు మాట్లాడి ఇంతవరకు ఒక్కడు మాట్లాడలే. అరే మన నీళ్ళు మనం తీసుకుంటాం బరాబరి. అటు కేసీఆర్ గారు అంటే పర్మిషన్లు తీసుకొచ్చినటువంటి మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుల పర్మిషన్లు రద్దు చేయాలంటే వీళ్ళు మాట్లాడరు. అదేవిధంగా కృష్ణకు ఏదైతే మనం 90 టీఎంసీలు తీసుకుంటాం పాలమూరు ఎత్తిపోతల నుంచి వెళ్ళి అన్నదాన్ని, దాన్ని 45 టీఎంసీలకు కుదించినా కానీ ఎవరు మాట్లాడరు. మరి దేనికి మాట్లాడతారు? కాబట్టి ఇంకొకటి ఏంటంటే కృష్ణకు ఆల్రెడీ ఏదైతే పవర్ జనరేషన్ స్టార్ట్ చేసారు, ఆ పవర్ జనరేషన్ స్టార్ట్ చేయగానే ఏమైంది, నాగార్జున సాగర్కి నీళ్ళు పోడు, అక్కడ నుండి రిలీజ్ చేసుకుని అదొక కార్యక్రమం నడుస్తుంది. కలవకుర్తి అరే శ్రీశైలంలో నీళ్ళు వచ్చినాయి, కలవకుర్తి పంపులు ఆన్ చేయరు అని చెప్పేసి కేటీఆర్ గారు పంపులు ఆన్ చేస్తారా లేకపోతే అక్కడికి గడ్డ మీదకి రావన్నా అని చెప్పేసి అంటే ఇటు కన్నెపల్లి కావచ్చు, అటు కలవకుర్తి కావచ్చు, పంపులు అప్పటిదాకా ఆన్ చేయరు, మొన్న ఆన్ చేస్తారు. స్వయంగా హరీష్ రావు గారు పోయేసి డైరెక్ట్ దేవాదుల పంపులు ఆన్ చేయమని అక్కడ కూర్చుంటే హరీష్ అన్న డిమాండ్ చేసిన తర్వాత దేవాదుల పంపులు ఆన్ చేస్తారు. అంటే ప్రతిపక్షం చెప్పేదాకా కనీసం తెలంగాణ వాళ్ళకు సాగునీళ్ళు తాగునీళ్ళు అని. రాకేష్ గారు, దేవాదుల ఒక పాయింట్ గుర్తుకొస్తుంది. దేవాదుల విషయం సంబంధించి నిన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా పర్యటించారు. అక్కడ పర్యటిస్తూ ఉంటే ఏపీ పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. ప్రాజెక్టు సందర్శనకి వెళ్తున్నాను నేను, అక్కడ ఏమీ నిరసన తెలపడానికి వెళ్ళట్లేదని చెప్పేసి పదే చెప్పినా కూడా అడుగడుగున అడ్డుకొని ఆయనను మాట్లాడనీయకుండా నిర్దాక్షిణ్యంగా వెనుక పంపించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు అది పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఆపరేట్ చేస్తారో, అసలు ఫుల్ లెవెల్ వచ్చిన తర్వాత నువ్వు ఆడికేంచి డ్రా చేసే రైట్ ఉంటుంది.
అసలు లెవెల్ రాకముందే నువ్వు డ్రా చేస్తే ఎట్లా డ్రా చేస్తున్నావు నేను చూడనీకి పోతా అంటే చూడొద్దంటారు. అరే మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నామా? నేనేమంటున్నా అంటే పక్క రాష్ట్రంలో చూడడానికి ఏమవుతుంది? ఎవరైనా చూడొచ్చు కదా. సరే పోనీ మనం చూస్తలేం. ఆ మహబూబ్ నగర్కి ఎంపీ ఉన్నది కదా, బీజేపీ ఎంపీ ఉన్నది కదా, బీజేపీ ఎంపీ చూసి రావచ్చు కదా. గతంలో హారతులు పట్టింది కదా. నేనేమంటున్నా అంటే పోతిరెడ్డి పాడుకు పొక్క పెడితే మాట్లాడరు, జిఆర్ఎంపీలో పెడితే మాట్లాడరు, కేఆర్ఎంపీలో పెడితే మాట్లాడరు. మరి ఎప్పుడు మాట్లాడతారు? కృష్ణా రివర్ బోర్డు మాట్లాడరు, గోదావరి రివర్ బోర్డు మాట్లాడరు. ఇంకేం రివర్ బోర్డులు ఉన్నాయి మనకి ఇక్కడ? కాబట్టి నేనేమంటానంటే మొత్తానికి మొత్తం కూడా పదవుల గురించి పెదవులు మూసుకున్న నాయకులే కనిపిస్తుర్రు. నేను నిరంజన్ రెడ్డి గారు దేనికి వేరు అక్కడ? ఇప్పుడు శ్రీశైలంలో సర్టెన్ లెవెల్ వచ్చిన తర్వాతనే పోతిరెడ్డి బోర్డు రెగ్యులేటర్ ఫ్లడ్ ఫ్లో వాటర్ మాత్రమే తీసుకోవాలని కండిషన్. అది ఫ్లడ్ ఫ్లో వాటర్ కాకుండా నువ్వు మిగులు జలాలను తీసుకోవాలని పెట్టిందని నికర జలాలు ఎట్లా పట్టుకపోతావు నువ్వు? అంటే ఆడ ఉన్నటువంటి వాటర్ నువ్వు డ్రా చేస్తే ఆల్రెడీ మాకు తెలంగాణకు రావాల్సిన నీళ్ళు తగ్గిపోతాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు ఎన్నో నీరు ప్రభావంతో డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటాయి కదా. అయినా కానీ సరే రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు నింపడానికి వెంటనే గేట్లు ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా మనం తప్పకుండా దీని మీద పోరాటం చేయాల్సింది అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కానీ అధికారంలో ఉన్న పార్టీ పెదవులు మూసుకొని వాళ్ళు ఎక్కడ దేని గురించి కూడా మాట్లాడలేదు. ఇంకేమంటారు? హరీష్ రావు చెప్తా అంజయన్న, కేటీఆర్ చెప్తా అంజయన్న, కేసీఆర్ ఫస్ట్ ఈ కృష్ణా వాటర్ గురించి ఈరోజు కేఆర్ఎంబీలో వాళ్ళు పెట్టారు కదా, కృష్ణా వాటర్ గురించి గలమెత్తింది కేసీఆర్ గారే. కేసీఆర్ గారు నల్గొండ బహిరంగ సభ పెట్టి మన నీళ్లు మనకు దక్కేటట్టు పోరాటం చేస్తారా చేయరా అని చెప్పేసి నల్గొండ బహిరంగ సభ ద్వారా హెచ్చరిక జారీ చేశారు. అంతో ఇంత సోయి ఉన్నదంటే ఆ రోజు కేసీఆర్ గారు చేసిన హెచ్చరికతోటి. కాబట్టి కేసీఆర్ గారు కేసీఆర్ గారు గతంలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఆపరేట్ చేయడానికి కూడా చేతనైతే లేదు వీళ్ళకి. రైట్. కాబట్టి వీటన్నింటినీ గమనించి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ నేనేమంటానంటే ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా నీటితో గోసపడుతుంది. చెర్లలో నిండలే, నీకు వాన పడ్డది, అప్స్ట్రీమ్లో పడ్డది, వాన తుప్పర్లు పడతానే కానీ మీకు ఎక్కడ కూడా చెర్లు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా నిండలే. చెర్లలేదో పశువులకు తాగేంత నీళ్ళు వచ్చినాయి అంతే, బర్రెలకు గొర్రెలకు తాగేంత నీళ్ళు వచ్చినాయి కానీ ఏడ పార్కానికి పెట్టుకునేంత నీళ్ళు రాలే. కాబట్టి ఈరోజు చెర్లను నింపాల్సిన ఆవశ్యకత ఉంది. మనకున్నది దక్కన్ పీఠ భూమి కాబట్టి కంపల్సరీ గోదావరి నుంచి వెళ్ళి కృష్ణ నుంచి వెళ్ళి నీళ్ళు నింపుకోవాలి. ఓకే దత్తాత్రేయ గారు, ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఏ ప్రాజెక్ట్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ నీళ్ళని కృష్ణా నీళ్ళు కావచ్చు లేకుంటే గోదావరి నీళ్ళు కావచ్చు ఎట్లా ఉపయోగించుకోవాలని చాలా దూరదృష్టితోటి కేసీఆర్ పక్క ప్లాన్ తోటి వాడుకున్నారు, తీసుకున్నారు, ఒడిసి పట్టుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఈ బోర్డులు ఏం చేస్తున్నట్టు, ఏపీకి ధారాదత్తంగా నీళ్ళు పోతున్నా కూడా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఏం చేస్తున్నట్టు? సురేష్ గారు గుడ్ మార్నింగ్. మీకు ప్యానల్ ఉన్నటువంటి మా ఉద్యమ సహచరులు సీనియర్ నాయకులు రాకేష్ అన్న గారికి అట్లాగే టీనిస్ ప్రేక్షకులు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నీటి హక్కుల కోసం నిరంతరం కొట్లాడినటువంటి పార్టీ నాయకుడు ఒకవైపు, ఇవాళ తెలంగాణ నీళ్లను కూడా తెలంగాణ నీటి హక్కులను కూడా దారాదత్తం చేసినటువంటి నాయకుడు మరొక వైపు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు నీటి అంశాలపైన, కృష్ణా నది జలాల నీటిపైన, గోదావరి నది జలాల నీటిపైన రెండు అంశాలపైన ఒక 2 బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, మెయింటెనెన్స్ బోర్డులు. ఆ 2 బోర్డులలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతుందా, లేకపోతే ఆంధ్ర వాళ్ళు వాళ్ళ హక్కులను అడుగుతుంటే లేని హక్కులను అడుగుతుంటే లేనివి క్రియేట్ చేసి తెలంగాణ ప్రాంతంలో ఆల్రెడీ పర్మిషన్లు కేసీఆర్ గారు కొట్లాడి తీసుకొచ్చినటువంటి పర్మిషన్లు తీసుకొచ్చి ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి వాటికి ఆటంకాలు సృష్టిస్తూ ఉంటే తానా అంటే తందానా అని భజన చేస్తారా? సో ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా ఇవాళ కృష్ణా నది జలాల విషయంలో శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ నిల్వ ఉన్నటువంటి సామర్థ్యం 146 టీఎంసీలు మాత్రమే. ఆ 146 టీఎంసీలలోనట ఆంధ్రప్రదేశ్లో ఎల్లినో ప్రభావం ఉందట, కరువు వచ్చిందట, వాళ్ళకు తాగునీటికి సాగునీటికి కావాల్సినటువంటి నీళ్లు 115 టీఎంసీలు మాకు కావాలి, అందులో నుంచి మాకు ఇప్పుడు ఇమీడియట్గా తాగడానికి మాత్రం నాకు 47 టీఎంసీలు కావాలి ఇవ్వండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. మరి తెలంగాణ ప్రజలకు ఎల్లినో ప్రభావం లేదు, తెలంగాణ ప్రాంతంలో కరువు రాలేదు, తెలంగాణ ప్రాంతంలో విశాలంగా వర్షాలు పడ్డాయా? మరి పక్కనే ఉన్నాం కదా, అదే సమస్య మేము కూడా అనుభవిస్తూ ఉన్నాం కదా. మాకు మాత్రం 30 టీఎంసీలతో మాత్రమే మీరు సర్దుకోవాలా, 70% నీళ్లు మాత్రం కృష్ణానదిలో ఉన్నటువంటి వాటిని మేము దోసుకపోతామని చెప్పేసి పోతిరెడ్డిపాడు హెగ్రిటేటర్ని ఆన్ చేసి నిరంతరం 3 నుంచి 4 టీఎంసీల నీళ్లు రోజుకు దొంగతనంగా దోచుకపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి అధికారంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల నీటి హక్కులు నాయన, తాగే నీళ్లకు సమస్య రాబోతూ ఉంది, పండించే పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి, పొలాల్లో పంటలన్నీ ఎడారిగా మారుతూ ఉన్నాయి. మరి మనకు పడాల్సిన నీళ్లు మన గొంతులు తడపాల్సిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ అప్పనంగా ఎత్తుకపోతూ ఉంటే
నువ్వు ఆ రెగ్యులేటర్ని ఆపు చేయమని చెప్పేసో లేకపోతే ఎట్లా ఆన్ చేస్తారు మా పర్మిషన్ లేకుండా అని చెప్పేసో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు హెచ్చరించడమో లేకపోతే ఆపమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడమో చేయకుండా అరే తీసుకుపోతున్నారా నాయన అని చెప్పేసి మా నాయకులు వ్యవసాయ శాఖ మంత్రి గతంలో పనిచేసిన నిరంజన్ రెడ్డి గారు ఆ హెడ్ రెగ్యులేటర్ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఎన్ని టీఎంసీలు దోసుకుపోతున్నారని చూడడానికి పోతా ఉంటే మీ భాగోతం బయటపడుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతోటి లోపాయికార ఒప్పందం చేసుకున్నది మొత్తం కూడా ఈ నీటి దోపిడికి చేసుకున్న లోపాయికార ఒప్పందం బయటపడుతుందని చెప్పేసి ఇవాళ ఆయనను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఒకటి మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు నాంది పలికింది. సురేష్ గారు ఏందది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నీటి అధికారులు మొత్తం కూడా అప్పనంగా వెళ్ళేసి కర్ణాటక రాష్ట్రం పైన ఉన్నటువంటి తుంగభద్ర నది పైన ఉన్నటువంటి ఆర్డీఎస్ ఆనకట్టకున్నటువంటి గేట్లు మొత్తం శరవేగంగా పూర్తి చేసుకొని నీళ్ళని తరలించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒకవేళ పూర్తయితే ఇవాళ అక్కడ కూడా ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి లేకపోతే వాటర్కి సంబంధించినటువంటి ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి సభ్యులు అక్కడికి వెళ్ళి అధికారులను హెచ్చరించినా కూడా అంటే ట్రిబ్యునల్ రాలేదురా నాయన, ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లే లేవు, మీరు ఎట్లా తీసుకుపోతారని చెప్పేసి హెచ్చరించినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడిని అడ్డుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయట్లేరు. అంటే తెలంగాణ ప్రజల గొంతు ఎండినా సరే, తెలంగాణ పంటలు మొత్తం ఎండిపోయినా సరే, అంటే పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి పాలమూరుకి అన్యాయం జరుగుతున్నా కూడా ఎందుకు సైలెంట్ ఉంటున్నట్ట? ఆర్డీఎస్ కావచ్చు, మిగతా ప్రాజెక్టులు కావచ్చు, లేకుంటే ఇక్కడున్న ప్రాజెక్టులో కూడా పడవబెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దేనికోసం అనుకుంటున్నట్టు ఇక పదవి ఉన్న దేనికోసం ఉన్నప్పుడు కాపాడుకోవాలి, తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? కేంద్రంతో సయోధ్య ఉందనుకోవాలా లేకుంటే ఇంకేముందనుకోవాలి? చంద్రబాబు నాయుడు కేంద్రం సంఖలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి జరగాల్సినటువంటి అన్ని ఆటంకాలను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకారంతో చేస్తూ ఉన్నాడు. ఇవాళ మా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఏమన్నారు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో మా తెలంగాణ రాష్ట్రానికి గతంలో కేసీఆర్ గారు సాధించిన 7 ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసిందంటే ఏ ధైర్యంతో రాసింది? ఇవాళ దాన్ని ఎజెండాగా పెట్టి డిస్కషన్ చేయబోతున్నారంటే ఏ ధైర్యంతో చేస్తూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానీ లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ ఈ వ్యవహారాలు తెలుసా లేదా? మీరు ఎంత సోయి లేకుండా పనిచేస్తూ ఉన్నారయ్యా. గతంలో అనుమతులు తీసుకొచ్చినటువంటివి రద్దు కావాలని చెప్పి లేఖలు రాస్తూ ఉంటే మీరు గొర్రెలు తలూపినట్టుగా తలలెట్లా ఊపుతా ఉన్నారు. ఇది దేనికి సంకేతము? చంద్రబాబు నాయుడికి వత్తాసు పలకడానికే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యనా కాదా అని చెప్పేసి మన తెలంగాణలో ఉన్నటువంటి నీటి నిపుణులు మొత్తం కూడా మొత్తుకుంటా ఉన్నారు, అరుస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడితే ఈ దద్దమ్మ నిజంగా బాధ అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారిని. మేమేమంటా ఉన్నామంటే మరి రిటైర్డ్ ఇంజనీర్లు నేను హెచ్చరిస్తూ ఉన్నారు, ప్రభావం ఉంది, కరువు రాబోతా ఉంది, ఆ పంపు లాంచ్ అయిన ఆయన కన్నేపల్లి దగ్గర అని చెప్పి ఒక రిటైర్డ్ ఇంజనీర్ చెప్తే నీకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, నేను చెర్లపల్లి జైల్లో పెట్టాలి, నువ్వు నాకే చెప్తావా? చంద్రబాబు నాయుడు తీసుకుపోతుంటే ఏమవుతున్నది? నేను చంద్రబాబు నాయుడు కోసమే పనిచేస్తూ ఉన్నా అన్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా బాధపడుతూ ఉంది. సురేష్ గారు, మేము కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల కోసం ఎంతకైనా తెగించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మా నీటి హక్కులు అనేటువంటివి మా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు ప్రతీకాలు. మా నాయకులందరూ కూడా మా నీళ్లు నిజాలు అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి విద్యాసాగర్ రావు గారి ఆశయానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ ఏదైతే వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకోవడం కోసం కంకణం కట్టుకొని నిర్మించిన ప్రాజెక్టుల ఆపడానికి ఏ కుట్ర జరిగినా కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం. ఇవాళ 17న జరగబోతున్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ త్రిసభ్య కమిటీ అంటది కేవలం ఈ 115 టీఎంసీల నీళ్లు దూసుకుపోవడానికి జరిగేటటువంటి త్రిసభ్య కమిటీ మీటింగ్ అది. రెండోది 18న జరగబోతున్నటువంటి జీఆర్ఎంబీ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి నిపుణులు ఇంజనీర్లు పాల్గొంటారు. దాంట్లో మన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగం. మరి వీటిని అడ్డుకోవద్దండి. ప్రతిపక్షంగా మేము మన నీళ్ళ కోసం కొట్లాడుతున్నాం. హరీష్ రావు గారు ఫ్రమ్ ద బిగినింగ్ నెల రోజుల నుంచి అదే విషయం ప్రస్తావిస్తున్నాడు. ఏ వేదిక దొరికినా కూడా అరే నాయన తెలంగాణ రాష్ట్రానికి అనుమతులు వచ్చిన ప్రాజెక్టును రద్దు చేయడానికి మీకు ఇక్కడ ధైర్యం, మీకెవడు పర్మిషన్ ఇచ్చారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు, నీటి నిపుణులు చెప్తూనే ఉన్నారు, ఇవాళ వేదికలుగా మాలాంటి వాళ్ళం మేము చెప్తూనే ఉన్నాం.
రైట్ అండి, ఒక నీటి నిమిషం. హక్కుల కోసం దేనికైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ అని రైట్ హెచ్చరిస్తారు. రాకేష్ గారు, ముఖ్యంగా 17-18 జరగబోతున్నటువంటి మీటింగ్లు, రెండుకు సంబంధించి మీటింగ్లు కావచ్చు, అసలు ఈ త్రిసభ్య కమిటీ కావచ్చు, లేకుంటే అసలు ఎవరిని పిలుస్తున్నారు, ఏ రకంగా మీటింగ్ ఏర్పాటు చేస్తారు, ఏంటి, ఎవరి వాట ఏంది, ఎవరికి న్యాయం చేయడానికి చేస్తున్నారు, ఎవరికి అన్యాయం చేయడానికి చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ఇంకొక అంశం కూడా దాంతో పాటుగా ప్రధానంగా ఏదైతే రాజగోపాల్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిన్న, ఆంధ్రోళ తాబేదారులు ఏలుతున్నారు, ఎవరి తాబేదారులు ఎందుకు ఏలిటోళ్ళు తాబేదారులు అని చెప్పి నీకు కొత్తగా ఎవరు ఏంది అనేది కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గం అంతా ఆంధ్రలో తాబేదారులో పనిచేస్తాడు. డైరెక్ట్ అనేది తిట్టింది ముఖ్యమంత్రినే. దాన్ని శిశపిషలు ఎందుకు దాచుకొని మాట్లాడుకునేందుకు? ఏలిటోడు ముఖ్యమంత్రి అంటే ఆంధ్రలో తాబేదారు ఉన్నారు, అందుకే మా కృష్ణ గోదావరి నీళ్లు పోతానే ఒక ప్రాజెక్ట్ కూడా ముందర పెడతానని డైరెక్ట్ చెప్పేసిండు ఆయన. రాజగోపాల్ రెడ్డి ఎక్కడ దాచుకోలే. నేనేమంటానంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక్కడు దాచుకుంటూ ఇంకొకరు దాచుకుంటూ కాదు. పోచారం శ్రీనివాసరెడ్డి ఏమన్నా డైరెక్ట్ నాకు బిల్లులు వస్తాయి నువ్వేనా అన్నాడు. అంటే ఇక్కడ బిల్లులు లేవట్టినట్టే కదా మన దగ్గర. నేనేమంటానంటే ఆయన అభివృద్ధి గురించి పోయిండట. అరే నువ్వు ఒకసారి మంత్రికి ఉండి ఒకసారి స్పీకర్ ఉండి ఇంతకంటే అభివృద్ధి ఏం చేసుకుందాం అనువైనా దాంట్లో ఏం లేదు. కొడుకుల దందాలు చేసుకోనికి వాళ్ళు ఇసుక దందాలు చేసుకోనికి వేరురాడా. ఇప్పుడు మనం చూసాం కదా సీతక్క ఇసుక దందా ఎట్లున్నదో. కాబట్టి నేనేమంటాను ప్రతి ఒక్కటి కూడా పొంగులేటి సీతక్క కలిసి ఇసుక దందా చేస్తుంటే మనల్ని అడ్డుకోవడం జరిగింది. సతీష్ రెడ్డి గారు కేసు ఫైల్ చేసారు, దాని నుంచి ఆర్డర్ కూడా వచ్చింది. ఎక్కడికక్కడ నేనేమంటానంటే మొన్న చూసినాం మనం, అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క అంటే అభినవ సంబంధం బయట పెడుతూనే ఉన్నాం. ఇక మళ్ళీ ఏం చేస్తాడు దాన్ని డైవర్ట్ చేయడానికి, జరుగుతున్నటువంటి దాడినంతా డైవర్ట్ చేయడానికి ఏదో ఒకటి మాట అంటాడు. అనగానే 2 ఆంధ్రపత్రికలు ఉంటాయి, అవి ప్రధాన హెడ్డింగ్ పెట్టేసి అసలు ఏది ఇంకో మాట మాట్లాడతాయి. నేనేమంటానంటే ప్రతి ఒక్కసారి నువ్వు చేస్తేనేమో పూజలు, గుడికి పోతే కూడా గుడికి పోవడం కూడా తప్పే అని చెప్పేసి ఆరోపణలు చేస్తుంటే వేరేటోళ్ళ మీదకి అయితే కయ్యి మళ్ళీ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాట్లాడి సపోర్టింగ్ ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళకు సపోర్టింగ్ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం తప్పు పట్టాల్సింది కాంగ్రెస్ పార్టీని ఎంత ఉన్నదో అంతకంటే ఎక్కువ బీజేపీ పార్టీని కూడా తప్పు పట్టాలి. పేపర్లు అమ్ముకుంటారు దేశం మొత్తంలో, గుడి పైసలు కూడా, రామాలయం పైసలు కూడా చందాచోర అయిపోయారు వీళ్ళు. నేనేమంటాను ఇక నువ్వేం చేస్తావు? నెక్స్ట్ వచ్చేసి నిన్న మనం చూసినాం డిమాండేషన్ అయితే దొంగ నోట్లు ఉండే అన్నారు. నిన్న దొంగ నోట్లు పట్టుబడ్డాయి. ఎక్కడో కాదు, కొండగట్టు గుళ్ళే హుండి తెరితే దాని దొంగ నోట్లు బయటపడ్డాయి. 500 నోట్ల బండలు, అంటే దొంగ నోట్లు తయారవుతున్నాయి. మరి నువ్వు డిమాండేషన్ చేసే లాభం? 370 ఆర్టికల్ రద్దు చేయగానే మొత్తం కాశ్మీర్లో ఉగ్రవాదం పోతా అంటాడు. అక్కడ పహల్గావ్ సంఘటన మనం చూస్తాం, యాత్రికులందరినీ కాల్ చంపేస్తారు. ఈరోజు బీజేపీ పార్టీ ఏం చెప్తుంది? మరి దేశం మొత్తం ఒక దిక్కుంటే దేశం మొత్తంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడదు. ఆల్రెడీ మొత్తం యువత అంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. ఈరోజు జరుగుతుంది ఏంది? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ముఖ్యం, వాళ్ళ వ్యాపారాలు ముఖ్యం. కాబట్టి వాళ్ళ వ్యాపారాలు ఆలోచనలు ఉన్నది తప్పితే బీజేపీ నాయకులు, అరే బీజేపీ నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నాం మేము అని చెప్పేసి ఒక సోయుందా? ఈ రాష్ట్ర అధ్యక్షుని కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర మంత్రులకు కానీ మాట్లాడాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఇప్పుడు గోదావరిలో నీళ్ళు పోతున్నాయని చెప్పేసి బండి సంజయ్ గారి పక్క పొంటే కదా గోదావరి ఉన్నది, మరి ఆయన కాన్స్టిట్యున్సీకి ఆనుకొని పోతుంటుంది, మరి ఆయన ఎందుకు మాట్లాడతలేడు? అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, క్యాబినెట్ మంత్రి, ఆయన కృష్ణా నీటి గురించి మాట్లాడు. ఎందుకంటే రేపు పొద్దుగాల హైదరాబాద్కు తాగునీళ్ళు కావాలంటే గోదావరి నుంచి కృష్ణా నుంచి రావాలి. వీళ్ళిద్దరు కూడా కేంద్ర మంత్రి ఉండి మాట్లాడరు. అక్కడ ఏది డీకేఆర్ని ఉంటుంది, ఆమె మాట్లాడదు. అంటే ఒక్కొక్కరు పేరు చెప్పుడు వేస్ట్గా. ప్రతి ఒక్కరు ఈ ఎంపీలు అందరూ కూడా బీజేపీ ఎంపీలు ఒక్కడు మాట్లాడు, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడు. వీళ్ళు ఏం చేస్తారు ఇక ఏమనంటే పొద్దుగాలు లేస్తే వీళ్ళ తిట్ల పురాణం, ఏది అఘోరాలట, క్షుద్ర పూజలట, వీళ్ళే ఉన్నారు దాని పూజారులు రేదిళ్ళు. నేనేమంటున్నానంటే ఉత్తగా ఒక పొలిటికల్ కామెంట్ చేయాలి, టాపిక్ డైవర్ట్ చేయాలి, లేకపోతే రావాలి కేసీఆర్ని తిట్టాలి. ఇదే కార్యక్రమం పెట్టుకున్నారు తప్పితే ఎక్కడ కూడా ఈరోజు మనం చేయాల్సినటువంటి పోరాటం కంపల్సరీ ఒకటేంటంటే ఇది గొట్టు సబ్జెక్ట్, ఎవరికి అర్థం కాదు. వాటర్ అంటే ఏంది, నీళ్ళు వస్తానే కదా అన్నట్టే ఉంటుంది. కానీ నీళ్ళు ఒకసారి పోతే మళ్ళీ రావన్న విషయం చాలామంది తెలియదు మనకు. కాబట్టి కంపల్సరీ దాని మీద మోటివేట్ చేయాలి. కేఆర్ఎంబి, జిఆర్ఎంబి మనం టీ న్యూస్ వేదిక ద్వారా చెప్పాల్సింది ఒకటే తెలంగాణ ప్రజలందరికీ, ఒకసారి నీటి మీద కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని మళ్ళీ రద్దు చేసే హక్కులు మనకు రాష్ట్రాలకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే మనం నీళ్లు పోకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఆ బాధ్యతను మనం చేపట్టాలి, మనం దానికి పోరాటం చేయాలి. అదే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందట్టు పోతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి, రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన చెర్లు నీళ్లు లేవంటే మరి గోదావరిలో నీళ్ళు పోతున్నాయి, కృష్ణా నీళ్ళు పోతున్నాయి, మన చెర్ల నీళ్ళు ఎందుకు లేవు? మన చెర్లు నింపుకోవచ్చు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇదే పాలమూరు జిల్లాలో వందలాది చెర్లు నింపిండు, పూడికలు తీసిండు. ఈరోజు అసలు ఏం నడుస్తుంది?
కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 లక్షల ఇల్లు కట్టించిండు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు పరిస్థితి ఏంది, ఒక్క ఇల్లు కట్టాలి, ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ కాలే. కాబట్టి ఇల్లు కంప్లీట్ చేస్తలేరు, చెర్ల నీళ్లు రానిస్తలేరు, చేప పిల్లలు దేవుడు ఎరుగు, చెర్లలో నీళ్ళు లేకపోతే చేప పిల్లలే ఇస్తారు, గొర్రె పిల్లల్లో మాటే లేదు. కాబట్టి ఎక్కడికక్కడ అందరి ఇప్పుడు ఆల్రెడీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పుడు రాకేష్ గారు మాట్లాడడానికి అడ్వకేట్ పెట్టుకోవాలి. నీటి రంగ నిపుణులు కూడా చాలా హెచ్చరిస్తారు ప్రధానంగా. ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టే ఏదైతే ఇప్పుడే చాలా కీలకం, ఏదైతే నిర్ణయాలు జరిగిపోతే తర్వాత ఏం చేయలేం. ఈ నిర్ణయాలకు సంబంధించి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి నీటి రంగ నిపుణులు పిలవాలి, మేధావులు పిలాలి, ప్రధాన ప్రతిపక్షాలను పిలాలి, అందరినీ ఏదైతే ఆల్ కమిటీ మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి డిస్కషన్ చేయాలి. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోమని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు. పోనీ ఈ 2-3 రోజుల కార్యాచరణ ఎట్లుండాలి, ఎట్లా చేస్తే ఎట్లుంటుంది సార్ మీకు స్పష్టంగా అర్థమైతే లేదా? ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఏదైతే నీళ్లు మనకి ఇవ్వద్దని చెప్పి సంతకాలు పెట్టినటువంటి ఆదిత్యనాథ్ దాస్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టుకున్నావు, అదే ఆఫీసర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నావు. దేనికి పెట్టుకున్నావు నువ్వు పెట్టుకున్నప్పుడు ఆయన నీకు పని చేస్తాడా, ఆయనకి పని చేస్తాడా? ఆడ ఆల్రెడీ 40 ఏళ్ళు పని చేసి వచ్చిండు, 30-40 ఏళ్ళు పని చేసి వచ్చిండు, 30-40 ఏళ్ళు పట్టుకొచ్చి నువ్వు ఈడెందుకు పెట్టుకున్నావు? నువ్వు ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఆయనతో పని చెప్పేయాలి కదా. మరి పని ఏం చేస్తాడు, అవతల నీకు చేస్తాను, మనకెందుకు చేస్తాను? కాబట్టి నేను ఏమంటాను అంటే మొత్తం కూడా మనం స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం ఆంధ్రాలతో నింపేసారు. వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రం యొక్క బెనిఫిట్కి పనిచేస్తారు తప్పితే, వాళ్ళ రాష్ట్రంకు బెనిఫిట్ పనిచేస్తారు తప్పితే తెలంగాణ రాష్ట్రానికి బెనిఫిట్కి పనిచేస్తలేరు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంది, పక్క రాష్ట్రం వాడు కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటాడు, పక్క రాష్ట్రం వాడు కొత్తగా మోటార్ లాంచ్ చేసుకుంటాడు. కానీ మన దగ్గర ఉన్న మోటార్ లాంచ్ చేయడానికి కూడా వీళ్ళకి చేత కాదు. మోటార్లను ఆన్ చేయాలి కదా, మోటార్లు కూడా ఆన్ చేస్తలేదు. అది ఎల్లంపల్లిలో కావచ్చు, కన్నెపల్లిలో కావచ్చు, లేకపోతే ఇక్కడ కల్వకుర్తిలో కావచ్చు, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరు, తుమ్మిళ్ళ ఏడో చూసుకున్నా కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా మోటార్లు ఆన్ చేయటం లేదు. పోతిరెడ్డిపాడు నీళ్ళు పోతాయట కానీ మన కల్వకుర్తి మోటార్లు ఆన్ కావా? ఇది అడిగితే మేము ఎప్పుడు చేయాలో మాకు తెలుసు, నీకెప్పుడు తెలుస్తాయి నీళ్ళని పోయిన తర్వాతనా, అవతల కొట్టుకపోయిన తర్వాతనా? కాబట్టి ఇవన్నీ కూడా మనం నిరంతరం ప్రశ్నించకపోతే, ఒకటి రైతాంగాన్ని మోటివేట్ చేయాలి. రైతాంగం అంతా కూడా రేపు పొద్దుగాల పంప్ హౌస్ల మీదకి ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పోయినట్టు పోతేనే కానీ ఇంకో పని కదా. గతంలో కన్నెపల్లి మోటార్లకు అడిగి పోయినాం కేటీఆర్ గారు ఆధ్వర్యంలో, ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు పోయారు. కాబట్టి ఎక్కడికక్కడ ప్రతిపక్ష అంటే మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా అధికార పక్షాన్ని నిలదీయకపోతే రైతులకు నీళ్లు కూడా రావు. ఈ కార్యక్రమాన్ని కంపల్సరీ చేపట్టాల్సిందే, ఈ పోరాటం నిరంతరం కొనసాగాల్సింది. రైట్, ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాలకు సంబంధించి ఖచ్చితంగా దక్కించుకోవాలంటే తెలంగాణ సమాజం మేల్కోవాలి. ప్రధానంగా ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ముందుంటుంది, ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది కూడా బీఆర్ఎస్ఏ. దాంతోపాటుగా మిగతా అందరూ కూడా మేధావులు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల పైన ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నటువంటి అంశాలు. దత్తాత్రేయ గారు, ప్రధానంగా మనం చూస్తున్నాం 22A విషయంలో కాంగ్రెస్ సర్కారు తప్పు చేసింది అని ఒప్పుకున్నాడు అనే విషయం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి అసలు తప్పెందుకు చేయాలి, తర్వాత మళ్ళీ ఇంత ఇబ్బంది ఎందుకు పెట్టాలి? 22A కింద చాలా భూములను చేర్చడం జరిగింది. రిజిస్ట్రేషన్లు కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అసలు రిజిస్ట్రేషన్ కావట్లేదు అనేది ప్రధానంగా మనం చూస్తున్నాం. సురేష్ గారు, మీకు ఒక విషయం తెలవాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికంటే ముందు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే కేవలం భూములు ఎక్కడైతే విలువైన భూములు ఉంటాయో ఆ భూముల కేంద్రంగానే ఆలోచన ఉంటుంది తప్ప మిగతా అంశాలపైన, ప్రజా సమస్యలపైన, లేకపోతే ఇచ్చిన హామీలపైన ఉండదు. ఎందుకు చెప్తా ఉన్నాము? ఫ్రమ్ ద బిగినింగ్ లఘుచర్లలో అల్లునికి ఫార్మా కంపెనీ కట్టబెట్టాల భూముల విషయం నుంచి మొదలుకొంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భూదాన్ భూములు, వెలుగుమట్లో ఉన్నటువంటి భూములు ఇచ్చే వరకు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కంచకచ్చిబౌలి భూములు కావచ్చు, అట్లాగే మనుకు సంబంధించినటువంటి 50 ఎకరాల భూమి కావచ్చు, అట్లాగే హైదరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించినటువంటి భూములు కావచ్చు. ఇవాళ 22A ప్రకారం ఏదైతే విలువైనటువంటి భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వాంటెడ్గా 22Aలో చేర్చి సమస్యని క్రియేట్ చేసి, ఒకవేళ అయితేనేమో బిగ్ బ్రదర్స్ ఆఫీస్లో కూర్చోబెట్టి చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకొని, లోపాయకార ఒప్పందాలు చేసుకొని భూముల బదలాయింపు చేసుకోవాలి. అది కాకపోతే తిరుగుబాటు ఎక్కువైంది, వాస్తవంగా కోర్టు మొట్టికాయలు వేసింది, ఇట్లాంటి సమస్యలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి విషయం బయటకు రాగానే వాటిని అయ్యో చేతులు గాలిన తర్వాత ఆకులు ఇది వాంటెడ్గా చేసింది రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు విలువైనటువంటి భూములను దోచుకోవడం కోసం. మనం చూసినాం కదా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని భూ స్కామ్లను బయటపెట్టిందండి. ఇండస్ట్రియల్ భూములలో 5 లక్షల కుంభకోణాన్ని బయటపెట్టినాం. అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల 10,000 కోట్ల భూములని బయటపెట్టినాం. ఇవాళ తమ్ముడికి ఇచ్చినటువంటి 7-8 ఎకరాల భూమి ఓ కంపెనీ పేరు మీద ఇచ్చి లేని కంపెనీని క్రియేట్ చేసి 2003లో కంపెనీ పెట్టినట్టుగా
అవాస్తవమైనటువంటి అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేసేటువంటి ఒక దొంగ సమస్యను క్రియేట్ చేసి అందులో ఆయన చైర్మన్గా చేర్చి తమ్ముడిని యనమల కొండలరెడ్డి గారిని చైర్మన్గా చేర్చి ఆయనకు ఆ సంస్థకు అప్పనంగా అప్పచెప్తే ఆ ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారు ఒక మంత్రి అయితే స్పష్టంగా ఏమంటారు అంటే అవునండి రేవంత్ రెడ్డి గారు బాగుపడద్దా, వాళ్ళ తమ్ముళ్ళు బిజినెస్ చేసుకోవద్దా, ప్రభుత్వం దగ్గర ఉన్న భూములు తీసుకోవద్దా, తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి అసలు ఎంత చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఒకటి చాలా క్లారిటీగా అర్థమవుతా ఉంది సార్, రేవంత్ రెడ్డి గారే ప్రభుత్వమే వాంటెడ్గా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఇరకాటంలో పెట్టడం కోసం, విలువైనటువంటి భూములను దోచుకోవడం కోసం 22A అనేటువంటి దాన్ని క్రియేట్ చేసి దాంట్లో భూములను చేర్చి ఒక ప్రజలందరినీ భూము యజమానులందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇంతకుముందు నేను చెప్పినటువంటి ప్రతి అంశం ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇప్పటి వరకు ఆయన లక్ష్యం మొత్తం కూడా కేవలం 1,00,000 ఎకరాల భూమి దోచుకోవాలనేటువంటిది కంకణం కట్టుకున్నాడు. హైడ్రా పేరు మీద ఇవాళ రంగనాథన్ గారిని తొలగించడాన్ని ఆయన 63 సార్లు కోర్టు ధిక్కరణ కేసుకు ఎదురైండు. ఆయననే సుప్రీం అనుకుంటా ఉన్నాడు, కోర్టు పరిధిలోకి నేను రాను, నేను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని అనుకుంటా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని నువ్వు హైడ్రా కమిషనర్కి ఎట్లా కొనసాగిస్తావని చెప్పేసి అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు హెచ్చరించినా కూడా ఆయనను కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. భూముల దగ్గరికి బుల్డోజర్ని పంపాలా, ఆ బుల్డోజర్ పోయి కూల్చినట్టు చేయాలా, యజమానులు వచ్చి లబోదిబోం అని చెప్పి మాట్లాడుకోగానే హైడ్రా కమిషనర్ గారు సీదా రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్కి ఫోన్ చేసి ఇగో భూ యజమానులు వస్తారు మాట్లాడి సెటిల్మెంట్ చేసుకోండి, సెటిల్మెంట్లకు పంపాలా. ఇవాళ హైడ్రా పేరు మీద జరిగిందంతా కూడా భూ సెటిల్మెంట్లు తప్ప ఇంకేమీ కాదు అనేటువంటిది చాలా క్లారిటీగా అర్థమైంది. బూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలని అర్ధరాత్రులు బుల్డోజర్లను పంపించి కూల్చేసిన పరిస్థితులు మనం చూసినాం. పేద ప్రజలు పాపం కట్టుబట్టలతో బయటకు పోయిన నిలువ నీడలేని పక్షులైనరు. పునరావాస చట్టం ప్రకారం వాళ్ళకు నీడనివ్వాలరా నాయన అంటే దానికి సంబంధించినటువంటి పునరావాస చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి అంశాలు ఏవి కూడా ప్రస్తావించకుండానే వాళ్ళని బయటకు పంపించి ఆ భూములను కూడా కబ్జా చేసుకునేటువంటి ప్రయత్నం చేసిండు. మూసీ పునర్జీవనం పేరు మీద చేస్తున్న భూ కబ్జా అయినా, ఇవాళ హైడ్రా పేరు మీద చేస్తున్న భూ కబ్జా అయినా, మరి జరిగినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ పేరు మీద చేసిన భూ కబ్జా అయినా, వెలుగు మట్టడిలో భూదాన్ పేరు మీద తీసుకున్నటువంటి భూములైనా, కంచగచ్చిబౌలి భూములైనా, ఇవాళ నిన్న బ్రదర్కి ఇచ్చినటువంటి భూములైనా, రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే 1,00,000 ఎకరాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు భూములన్నింటినీ దోచుకొని వాటిని స్థిర చరాస్తులుగా మార్చుకోవడం కోసం కంకణం కట్టుకున్నాడు సురేష్ గారు. దానికోసం పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల కోసమో లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసమో రేవంత్ రెడ్డి గారు పనిచేయట్లేదని చాలా క్లారిటీగా అర్థమవుతాం. రాకేష్ గారు, ముఖ్యంగా మనం చూస్తున్నాం భూముల విషయంలో కావచ్చు, లేకుంటే 22A కింద ఏ భూములు చేర్చారంటే ప్రధానంగా అందులో వక్ఫ్ భూములు ఉన్నాయంటున్నారు, ఆలయ భూములు ఉన్నాయంటున్నారు, అప్పుడే అసైన్ భూములు ఉన్నాయంటున్నారు, రకరకాలుగా చెప్తున్నటువంటి అంశం. ఏదైతే కొనుక్కున్న వాళ్ళు మాత్రం గందరగోళానికి గురవుతున్నారు, ప్రధానంగా రిజిస్ట్రేషన్ కాగా అమ్మిన వాళ్ళు కూడా గందరగోళానికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇంత గందరగోళానికి సృష్టించడం ఎందుకోసం అనుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 22A గురించి ఒక చిన్నగా మనం అనుకుంటే ఏంటంటే 22Aలో ABCDE అని ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రొబిటెడ్ జాబితాలో ఉన్న POBలో ఉండేటువంటి ల్యాండ్లు ఇవన్నీ. అయితే వీళ్ళు ఏం చేశారు, మన కాస్ట్ల పహానీ ఏదైతే ఉన్నదో పహానీలన్నీ కూడా మనకు 1954లో స్టెబిలైజ్ చేయడం జరిగింది. నిజాం గవర్నమెంట్లో 2000 అంటే ఫస్ట్లీ అంటారు అన్నట్టు 2013 నుంచే 1913 నుంచి 1913 నుంచి వెళ్ళి 1934 దాకా సర్వే జరిగింది, గొలుసు సర్వే జరిగింది, చైన్ సర్వే జరిగింది. ఆ చైన్ సర్వే జరిగిన తర్వాత భూములన్నీ కూడా అప్పుడు స్టెబిలైజ్ చేశారు, ఎక్కడ గుట్టు ఉన్నది ఎక్కడ ఉంది అక్కడ. దాంట్లో ఏమైందంటే కొన్ని భూములు సాగు చేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు అది సర్వే చేసింది దేనికి, ట్యాక్స్ కట్టించుకోనికి. ఆ ట్యాక్స్ కట్టించేటప్పుడు ఏం చేస్తారు, ఏదైతే పంట వేయరో దానికి ట్యాక్స్ కట్టద్దు కాబట్టి యజమాని ఏమంటాడు, ఇది అంటే దీంట్లో పంట పండిస్తలేమని చెప్తాడు. బట్ అన్నింటినీ రికార్డు స్టెబిలైజ్ చేసింది 1954లో కూర్చుండబెట్టిన తర్వాత మళ్ళీ ఒక 6 ఏళ్ళు దాన్ని అప్లై చేసుకోమన్నారు. మళ్ళీ 1972లో 78లో మీకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వచ్చింది. ఇవన్నీ క్రోడీకరిస్తూ యాక్చువల్గా భూములు ఎన్ని ఉన్నాయి ఎట్లున్నాయని చెప్పాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ రాగానే బెదిరించారు, ఫస్ట్ భూములు సెటిల్ చేయరు మీరు అందరూ కూడా అఫిడవిట్ రాసిర్రు అని. వాళ్ళు ఏం చేశారు, ఏ సర్వే చేయలే ఏం చేయలే. రెవెన్యూ ఆఫీసర్లు అందరూ ఏం చేశారు, 54 కాస్ట్ల పహానీ తీసుకున్నారు, ఆ పహానీను తర్వాత 78 పహానీలు తీసుకున్నారు, 2 కలిపి ఆయన రాసి పడేసారు. తర్వాత భూములు పంపిణీ చేశారు ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వ భూమిని కూడా పంపిణీ చేశారు. అదేవిధంగా చాలా భూములకు పర్మిషన్ ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు మీకు ఘోరం ఏంటంటే ఈ శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ అని ఉంటుంది, ప్రతి ఒక్కరు తెలుసు, సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు వచ్చినా కానీ
ఆ గణపతి కాంప్లెక్స్ అది కూడా 22 ఏళ్ళ పడ్డది. ఉప్పలనైతే అంటే దిల్సుఖ్ నగర్లో ఎస్బిహెచ్ కాలనీ అని ఉంటుంది. ఎస్బిహెచ్ కాలనీలో ఒక ప్లాట్ పడ్డది. ఓకే. అండ్ అదేవిధంగా ఉప్పల 600 ఎకరాలు రాసేసారు. ఎక్కడ ఎట్లా పడితే అట్లా రాశారు. నేనేమంటానంటే అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకోలేదు. ఏ స్థాయికి పోయినాయి ఇప్పుడు అవి ఎన్ని సంవత్సరాలు ఫ్లాట్స్, ఆ ఫ్లాట్స్ కొన్న పరిస్థితి ఏంది, అమ్ముకున్న పరిస్థితి? ఇప్పుడు అమ్ముకోండి 22 ఏళ్ళ పెట్టిన తర్వాత ఎవ్వరు అమ్ముకోనికి రిజిస్ట్రేషన్ చేయడానికి లేవు. ఇక రిజిస్ట్రేషన్ చేయలేకపోతే ఏం చేస్తారు? మనకు జనరల్గా అయ్యప్ప సొసైటీలో చూస్తున్నాం కదా, ఏదైతే డాక్యుమెంట్ రాసుకుంటూ సపరేట్గా ఇచ్చుకోవాలి. కానీ అవసరానికి మాత్రం అమ్ముకునే హక్కులు ఉన్నాయి. రేపు పొద్దుగాల మళ్ళీ వాళ్ళని కూడా క్లెయిమ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రధానంగా ఎంతవరకు పోయినాయి అంటే ఈ అవినీతి ఎక్కడ దాకా పోయిందంటే ఇది యాక్చువల్గా జరిగింది ఎందుకు అంటే ఈ అనుమూల ఫ్యామిలీ, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి ఫ్యామిలీ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల మీద కన్నేశారు. అన్నింటినీ తీసుకుపోయి 22 ఏళ్ళ చేంజ్ చేస్తారు. మిత్రుడు అంటుండే వాళ్ళు పోయి సెటిల్మెంట్ కాదు, డైరెక్ట్ వాళ్ళు కొనుక్కుంటారు. ఇవ్వని కూడా ఇస్తలేరు. మనం చూసినాం ఒకసారి ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా పెట్టింది కేటీఆర్ గారి ఆధ్వర్యంలో. మన తెలంగాణ భవన్లో కూడా ప్రెస్ మీట్ పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ పక్క పంట అనుకున్నటువంటి భూమి, కోకాపేటలో అది మన అది మంచిరేవులు ఉన్నటువంటి భూమి గురించి. కాబట్టి నేనేమంటాను, అట్లా భూములన్నీ కూడా లిటిగెంట్ చేయాలి, వాళ్ళని పిలుచుకోవాలి, సెటిల్మెంట్ కదా కొనుక్కోవాలి. అదే కార్యక్రమం నడుస్తుంది. అంతేందుకు అంతకుముందు మన ఏది ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కూడా దగ్గర ఒక 400 ఎకరాలు 22 ఏళ్ళ చేర్చారు. వీళ్ళు ఒకటే పని పెట్టుకురు 22. ఇక దీనికి జరగలేదంటే మీరు నేను చెప్పడం కాదండి, డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్పిండు తప్పు జరిగింది అని. అంటే తప్పు చేస్తున్నారు వాళ్ళు, తెలియక చేస్తలేరు. ముఖ్యమంత్రి చెప్పిండంటే తెలిసి చేస్తున్నారు వాళ్ళు తప్పు. అవు మేము బెదిరిస్తున్నాం, 22 ఏళ్ళ తప్పు జరిగింది. తప్పు జరిగిందంటే దాని మీనింగ్ ఏంది? అంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. తప్పు ఎందుకు చేసినావు? 22 మొత్తం ఎత్తేస్తా, దాంట్లో ఏమవుతున్నాయో మీరు అందరు అప్లికేషన్ పెట్టుకోర్రి ఆఫీసర్లతోటి, లేకపోతే ఒక ఏది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోరు, మేము చూసి రద్దు చేస్తామని ఎక్కడ చెప్పలేదే. మేము మెల్లమెల్ల చూసుకుంటూ చేస్తామంట. చూసుకుంటే ఎవరు చూడాలి అంటే ఆఫీసర్లు చూసుకోవాలి, మనం ముఖ్యమంత్రిని చూసుకోవాలి, రెవెన్యూ మంత్రిని చూసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక న్యూస్ వచ్చింది, ఒక మంత్రి అమెరికాకు పోతే గిన్నిగనం పైసలు ఎందుకు తీసుకొచ్చినా ఎయిర్పోర్ట్లో ఆపిరట. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎక్కడికక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు సరే, మరి ఇక దీనికి ఏం చేయాలి అంటే దానికి ఏం సమాధానం లేదు. జరిగింది, తప్పు జరిగిందని ముఖ్యమంత్రి చెప్తుంటే నువ్వేం చేసినావు ఎవరిని అడగాలి చెప్పు. కాబట్టి డైరెక్ట్గా మేము చేస్తున్నాం, మేము దందా చేస్తున్నామని డిక్లేర్ చేసిన ముఖ్యమంత్రి 22 అడ్డం పెట్టుకొని తప్పు జరిగింది సరిదిద్దుతాం. నాట్ ఓన్లీ ఒక పార్టీ కాదు, అది అంటే నేనేమంటానంటే అందరికీ, అంటే మీన్స్ అన్ని పేపర్లలో కూడా ఈరోజు వచ్చింది తప్పు జరిగింది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి 22 వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి గతంలో ఏవైతే పహానీలు ఉన్నాయో, ఏవైతే ల్యాండ్ రికార్డులు ఉన్నాయో వాటన్నింటినీ స్టెబిలైజ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఏం చెప్తారు, కొన్నేమో సర్ఫస్ భూములు అని చెప్తారు, కొన్నేమో టెంపుల్ భూములు అని చెప్తారు, కొన్నేమో మన ఏది వక్స్ భూములు అని చెప్తారు, కొన్నేమో ఫారెస్ట్ భూములు అంటారు. ఏ భూమి పడితే ఆ భూమి అని అంటారు. ఏ భూమి ఎవరికి అర్థమవుతలేదు. ఆఫీసర్లు చూస్తున్నాం మనం. ఆఫీసర్ల పరిస్థితి ఏంటంటే దేశం మొత్తంలో హైయెస్ట్ ఏసీబీ కేసులు బుక్ అయినటువంటి రాష్ట్రం నెంబర్ 1 దేంట్లో ఉందంటే ఏసీబీ కేసులలో నెంబర్ 1 ఉన్నది. 3 నెలల్లో దగ్గర 2097 కేసులు బుక్ అవుతాయండి. రైట్ అండి. అంటే ఈ దుస్థితికి రాష్ట్రాన్ని మొత్తం ఎట్టివేయడం జరుగుతుంది. 22 ఏళ్ళ తప్పు జరిగిందని ముఖ్యమంత్రి చెప్పడం కాదు, దాన్ని ఎట్లా కరెక్షన్ చేస్తానో చెప్పిండి. నేను ఏం చెప్పాలి? 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు నాటి లక్షలు కడతాను. మరి ఇప్పుడు దాకా కట్టిన ఇండ్లేనో చూపెట్టాలి కదా మరి. కాబట్టి ముఖ్యమంత్రి గారి మాటలు జూటా మాటలు ప్రజలు కూడా విశ్వసించే స్థితిలో లేరండి. రైట్ అండి. ముఖ్యమంత్రి హోదాలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, తప్పు చేసిన ఒప్పుకున్నాడు. కాకపోతే తప్పును సరిదిద్దాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది ఎలా సరిదిద్దారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆ ఏ భూమి ఏంటనేది తేల్చాల్సింది కూడా అధికారులే, ప్రభుత్వమే. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన సీరియస్ తీసుకోవాలి. 22A ఖచ్చితంగా ఎత్తేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. దత్తాత్రేయ గారు ప్రధానంగా ఏదైతే 22A చేర్చినటువంటి భూములకు కావచ్చు, వారికి సరైన న్యాయం జరగక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం, అది నిషేధించాలా లేకుంటే ఎత్తేయాలా లేకుంటే ఏంటి, అలా ఇష్టానుసారంగా చేర్చడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి అంశం సంబంధించి మీరేమంటారు? అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నిన్న అంగీకరించాడు. అంత పెద్ద కుకట్పల్లి సభలో ఏమన్నాడు? ప్రభుత్వము నుంచి తప్పిదం జరిగింది, తప్పైంది మా నుంచి. 22Aలో కొన్ని పట్టా భూములు కూడా చేర్చడం జరిగింది. ఒకవేళ పట్టా భూములు చేర్చినట్టుగా ఉంటే వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తామన్నాడు, కానీ హామీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు, వక్కు భూములు, అటవీ భూములు, అట్లాగే కొన్ని మనము అగ్రహార భూములు అనేటువంటివి ఉంటాయి.
ఇవి ప్రభుత్వం ఆధీనంలో ఉండి ప్రభుత్వం వాటిని పరిరక్షిస్తూ ఉంటుంది, కబ్జాలకు గురి కాకుండా ఏం కాకుండా. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇది జరిగినటువంటిది కేవలం ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన వ్యవహారం. ఎన్ని వేల ఎకరాలు జరిగింది? దాదాపుగా 10,000 పైచిలకు ఎకరాలు ఈ 22Aలో చేర్చినాడు. ఎంత? కోటి ఎకరాలు దీంట్లో చేర్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ 1,00,00,000 ఎకరాలు ఇందులో ఎందుకు చేర్చిరు అంటే, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మిడ్చల్ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు ఇవాళ రెక్కలు వచ్చినాయి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో భూములకు విలువలు అట్లా పెరిగినాయి. ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కానీ, పారిశ్రామిక సంస్థలను తీసుకురావడం కానీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక వైబ్ వచ్చింది. సో ఈ వైబ్ మొత్తాన్ని కూడా క్యాచ్ చేసుకోవాలనేటువంటి రేవంత్ రెడ్డి తంటి బూరెల బుట్టల పడ్డట్లుగా ఇవాళ ముఖ్యమంత్రి కూర్చున్నాడు. దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అయింది కదా. కావడమే తెలంగాణ రాష్ట్రంలో భూములు ఎట్లున్నాయి, ఏ రకాలు ఉన్నాయి, ఏవేవి ఉన్నాయి, 22Aలో చేరిస్తే మన దగ్గరికి చర్చలకు వస్తారు. ఇప్పుడు నీ 10 ఎకరాలు 22Aలోనే చేర్చినా అనుకో, నువ్వేం చేస్తావు? అరే నా పట్టా భూమి అయ్యా, నువ్వు 22Aలో ఎట్లా చేరుస్తావు? నాది ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది ఫారెస్ట్ భూమి కాదు, ఇది వక్ఫ్ బోర్డు భూమి కాదు, ఇది నా భూమి, వారసత్వంగా వచ్చిన భూమి, నువ్వు గిన్నె ఎట్లా చేర్చినావు అని చెప్పి ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతారు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ వాళ్ళ బ్రదర్స్ ఆఫీస్ ఓపెన్ చేసే ఉంది, వెళ్ళండి అక్కడ మా బ్రదర్ ఆఫీస్ ఉంది, కొండరెడ్డి ఆఫీస్కో లేకపోతే తిరుపతి రెడ్డి ఆఫీస్కో వెళ్తే మీకు పరిష్కారం దొరుకుతుంది అంటే అక్కడ సెటిల్మెంట్ అవుతుంది. ఏమవుతుంది? ఇగో నీ భూమి విలువ గింతుంది, మరి ఇది ఎప్పటికి ఇట్లనే ఉంటుంది సమస్య. దీన్ని 22Aల నుంచి తొలగించాలంటే ఆ 10 ఎకరాల్లో మాకింత భూమి ఇస్తాం, 5 ఎకరాలు ఇస్తావా, 3 ఎకరాలు ఇస్తావా, 2 ఎకరాలు ఇస్తావా, లోపాయక ఒప్పందం, ఒక అగ్రిమెంట్ పేపర్ పెడతారు, సంతకాలు పెట్టించుకొని భూమి బదలాయింపు చేసుకున్న తర్వాత ప్రభుత్వం దగ్గరికి పోతుంది. ఇక మంత్రులు మార్చేసుకొని, మంత్రులు ఎవరు తెలుసు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే స్వయంగా క్రషర్లు పెట్టి వాళ్ళ కొడుకు హర్ష వాళ్ళంతా కూడా మహేంద్ర హిల్స్లో ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కడండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి సోదరులు ప్రతి ఒక్కడి అలా భూముల కేంద్రంగా రాజకీయం చేస్తూ ఉన్నారు. భూదాహం ఇంకా వాళ్ళకి తీర్తలేదు. ఇక ప్రజల భూములని సమస్యల్లోకి నెట్టాలా, సమస్యలకు నెట్టిన భూములను పరిష్కారం అని చెప్పేసి వాళ్ళ అడ్డాలకు పంపించుకోవాలి, ఆఫీసులకు పంపించుకోవాలా, అక్కడ నుంచి భూములను దోసుకొని దాచుకోవాలి. రైట్. రాకేష్ గారు, ముఖ్యంగా తప్పు జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యంగా మొన్నటి వరకు చూసాం, హైడ్రా కూడా తప్పు చేశాము అని చెప్పారు కూల్చిన తర్వాత. ఆ తప్పు చేసాము, తప్పు పొరపాటు అయిపోయింది, మీరు మళ్ళీ కట్టుకోండి అన్నారు. అంటే తప్పులు ఎందుకు చేస్తున్నట్టు, ఎందుకు తప్పు చేసి జనాలు ఎందుకు పీడిస్తున్నట్టు ఇట్లా? అంటే తప్పులు చేయడం, వాటిని తప్పు జరిగిందని అంటే మీకు ఎట్లుంటుందంటే, తప్పు చేసారు వాళ్ళు, చేసారు కాబట్టి డిక్లేర్ చేసారు. అంటే డిక్లేర్ చేసామంటే మా దగ్గర సెటిల్మెంట్ రమ్మని పిలిచారు, అంతే సింపుల్. అదేవిధంగా ఇంకోటి ప్రధానమైనటువంటి సమస్య, దేశం మొత్తంలో నడుస్తున్నటువంటి ఒక సమస్యను కూడా చూడాలి. నల్సర్ ఏదైతే విద్యార్థులు ఉంటారో, బార్ కౌన్సిల్ BCI ఒకటి ఏం చేసిందంటే, వాళ్ళు ఎవరిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు అని చెప్పేసి 2026 బ్యాచ్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పింది. దాన్ని మొత్తం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అడ్వకేట్లు అందరూ కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మీరు ఎట్లా అడ్డుకుంటారని చెప్పేసి వాళ్ళంతా ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కుమార్ మిశ్రా అని 2012 నుంచి వెళ్ళి BCIకి ఇప్పటికీ చైర్మన్గా ఆయన కొనసాగుతుండు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కిండు, బీజేపీ ప్రభుత్వంలో కంటిన్యూ అవుతుండు. ఈ 12 ఏళ్ళు అవి 2 ఏళ్ళు, మొత్తం కలిసి 14 ఏళ్ళు అవుతుంది ఆయన ఒక్కడే చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం నడుస్తుంది అక్కడ. మరి అట్లెందుకు నడుతుందని చెప్పేసి కూడా ఇప్పుడు జంజీ ఉద్యమం వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా మనం ఏమంటున్నామంటే, గుజరాత్లో ఒక వైరస్ కలకలం లేపుతుంది. ఒక 25 మంది చిన్నారులు జస్ట్ 1 వీక్ గ్యాప్లో చనిపోవడం జరిగింది. దేశానికి ప్రధానమంత్రుడు మొత్తం ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చినా అని చెప్పేసి ప్రధానమంత్రి, మరి గుజరాత్కి ఎందుకు ఏ వ్యాక్సిన్ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించిన క్రమంలో పాలకులు తమ పరిపాలనను వదిలిపెట్టారు. పాలకులు ఎంతసేపు వాళ్ళు ఏదో ఒకటి ప్రతిపక్షాల మీద ఆరోపణ చేయడం, తద్వారా పక్కకు తప్పుకోవడం. ఇక్కడ జరుగుతుంది ఏంది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. రైట్. డైరెక్ట్ ఏమంటారు, రేవంత్ రెడ్డి నేను తప్పు చేసిన అంటే తప్పు చేసినా ఒప్పుకుంటే అయిపోతుంది. ఇక దానికి ఎవరు పరిష్కారం ఎవరు? చాలా పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి. వాళ్ళు ఎవరైతే ఆ ఇల్లు తాకట్టు పెట్టో లేకపోతే భూమి అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే బిడ్డ పెళ్లి చేద్దామని, లేకపోతే దవాఖానా ఖర్చులకు పోదామంటే ఎన్నో ప్రాణాలు పోతున్నాయి, ఎన్నో పెళ్ళిళ్ళు ఆగినాయి. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ముఖ్యమంత్రి వహిస్తాడా? ఆల్రెడీ వచ్చే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని కూడా ఆపేసిండు. కేసీఆర్ గారు ఎంతో నిబద్ధతతోటి పేద అమ్మాయిలు, గతంలో మనం ఏం చూసేది, ఓల్డ్ సిటీలో అరబ్ షేకులకు అమ్మాయిలు అమ్ముకుంటారు అనేది చూసేది. 18 ఏళ్ళు కూడా నిన్న 14 ఏళ్ళలోకి 15 ఏళ్ళలోకి పెళ్లిళ్ళు చేసేటోళ్ళు. ఎప్పుడైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పెట్టిరో అప్పటి నుంచే వాళ్ళకి వస్తుంది. 22 తప్పు చేసినా అంటాడు, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆపేసినా అంటాడు, దానికి తులం బంగారం దేవుడు ఇచ్చేదాన్ని ఈరా బాబు అంటారు. పెన్షన్లు ఆల్రెడీ ఇప్పటికీ 4 లక్షల పెన్షన్లు తీసేసారు. రైట్ అండి.
కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకుంటూ పోతే ప్రభుత్వం అది కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు ఎక్కడ కూడా పనులు చేస్తలేరని స్పష్టంగా మనకు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దత్తాత్రేయ గారు. మొత్తం చూస్తున్నాగా కాంగ్రెస్ పార్టీ పాలనలో సర్కారు నడవట్లేదు, మొత్తానికి పాలన పడికేసిందనేది దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇది వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.